హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేటెక్ డీల్స్ టెక్కి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే గూగుల్ కెరీర్స్ నుంచి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే పేజ్ యాక్టివ్లో ఉంది. సో నేను ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోండి. దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరైతే ఉంటారంటే 2025 పాస్డ్ అవుట్ అనే కాదు, 2024 పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ క్యాండిడేట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారు. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వారు, ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్న వారు కూడా దీనికి ఎలిజిబుల్లే. సో మినిమం మీరు ఏ సెక్టర్ అయినా చూసుకుంటే మినిమం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. వాళ్ళు యాక్టివ్గా మాట్లాడగలగాలి. సో లొకేషన్స్ అయితే మనకి చూసుకున్నట్టయితే బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్, ఇంకా పూణే, మహారాష్ట్ర కూడా ఉంది. అక్కడ మినిమం క్వాలిఫికేషన్ అంటే సో వాడు కూడా అదే మెన్షన్, కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ ఆర్ మేజర్ ఆర్ ఇంటెండింగ్ టు మేజర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్. ఇంకా మీకు చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ మోర్ జనరల్ పర్పస్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అని కూడా ఉంది. మీకు ఇదిగోండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎబుల్ టు కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ. సో ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ అనేవాళ్ళు మీరు యాక్టివ్గా ఉండి ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడగల వాళ్ళు అయి ఉండాలి. సో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి ప్రోగ్రామింగ్ స్కిల్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో మీరు ఇంకా ముందుగా నేర్చుకున్న వాళ్ళైనా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది, మీకు సర్టిఫికెట్స్ ఉంటాయి కూడా ఇంకా బెనిఫిట్. కాకపోతే వీళ్ళు ఇచ్చే ఇంటర్న్షిప్లో మీరు పాల్గొనడం వల్ల మీరు రియల్ టైం ప్రాజెక్ట్స్ కూడా చేసుకోవచ్చు. మీకు వల్ల మీరు ఇదంతా చేసినా ఒకవేళ మీరు సెలెక్ట్ అయినా అవ్వకపోయినా సరే దీని నుంచి మీకు సర్టిఫికేషన్ అంత వస్తుంది కాదు. ఇంకా సెలెక్ట్ అయితే మీరు అదర్ కంపెనీలో కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అబౌట్ ద జాబ్ అని కూడా ఉంటుంది, చూసుకోండి. దానికి సంబంధించి మీరు అంతా క్లియర్గా చదువుకోండి. ఈ పేజ్ అయితే ఎంతసేపు యాక్టివ్గా ఉంటుందో నాకు తెలియదు. సో అప్డేట్ అయితే నేను ఇస్తున్నా. మీరు దీనికి ముందుగా ఏం చేయాలంటే అప్లై చేస్తే మీకు డైరెక్ట్ క్రియేటింగ్ పేజ్ వస్తుంది. చెప్పడం మినిమం ప్రోగ్రామ్ పీరియడ్ అనేది 70 to 90 days అని పక్కాగా ఉంటుంది. సో మీరు దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసి అంతకుముందు క్లియర్గా మంచిగా చూసుకోండి. మీరు ఇక్కడ పర్సనల్ గూగుల్ ప్రొఫైల్ విత్ జాబ్ రికమెండేషన్స్ రిలేటెడ్ కంటెంట్ అంటే ఎస్ పెట్టుకోండి. మీకు ఇంకోటి ఉంది, ఇక్కడ మీరు బ్రౌజ్ చేస్తే కనుక మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. ఇక్కడ అప్లోడ్ అవుతుంది ఫైల్. సో నేను ఎక్కువ లెంత్ తీసుకోవట్లేదు. సో మీకు జస్ట్ చూపిస్తున్నా. సో అట్లా చేసుకున్న తర్వాత అన్నీ క్రియేట్ చేసుకుని మీరు సెల్ఫ్ కొడితే మీకు నేమ్ అన్నీ మీరు ఇచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆప్షన్ అయితే రేజ్ అవుతుంది. మీరు అంతకుముందు ఎక్కడైనా చేశారా కంపెనీలో అన్నట్టు. మీరు సరే డూ యూ కరెంట్లీ ఆర్ హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఆర్ యాన్ ఆల్ఫాబెట్ కంపెనీ, ఎగ్జాంపుల్ గూగుల్, విప్రో, వైమో సంథింగ్ అట్లా ఉంటాయి. మీరు చూసుకోండి. ఇట్లా ఇంక్లూడ్స్ బట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఇన్ ఇంటెన్ స్టూడెంట్ అంబాసిడర్, స్టూడెంట్ రిజిస్టర్ అట్లా ఉంటుంది. చూసుకోండి, మీరు అది కూడా చూసి పెట్టుకోండి. తర్వాత మీరు కెరీర్స్ ప్రొఫైల్ క్రియేట్ అయిన తర్వాత రోల్ ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు ఇచ్చుకోండి. వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అంటే మీకు ఏదో ఐడెంటిఫికేషన్ అడుగుతుంది, మీరు స్టూడెంటా సంథింగ్ అట్లా అన్నట్టు. అది చూసుకుని ప్రీవ్యూ ఇచ్చుకున్న తర్వాత మీరు అప్లై చేయండి. దీనికి ఎలిజిబుల్ మీకు మెయిల్ వస్తుంది. సో దాన్ని బట్టి చేయడానికి ఉంటుంది. సో ఇలాంటి యూస్ఫుల్ జాబ్ కంటెంట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ పోర్టల్ అప్డేట్స్ కానీ కావాలంటే నా పేజ్ ఫాలో చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.